నువ్వు అంత ఎగ్జైట్ అవ్వకు. మనమే చేసుకుందాం, మన పని మనం చేసుకుంటే డబ్బులు సేవ్ అవుతాయి కదా. మనసు గతింతే మాట్లాడరా ఏమన్నా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే కాదు, నువ్వు బాధల నుంచి బయటకు వస్తావని తెప్పించిన. ఏ ఫ్రూటీ, ఎంతసేపు ఫోన్ పట్టుకొని కూర్చుంటావు? ఈరోజు ప్లాన్ ఏంటి తెలుసా? ప్లానా? ఏం ప్లాన్? నువ్వు అంత ఎగ్జైట్ అవ్వకు. ఈరోజు ప్లాన్ ఏంటి అని అంటే మనం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, పండుగ వస్తుంది. అమ్మా, మీ అమ్మలకు అసలు ఏం పని ఉండదా? కడిగిందే కడుగుతారు, తోమిందే తోముతారు, రాకిందే రాకుతారు. అసలు ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ అవసరమా? ఏదో పిల్లలకి వీక్ అంతా చదివి చదివి మంచిగా సండే వచ్చింది, సండే రోజు ఎంజాయ్ చేద్దాం, రిలాక్స్ అవుదాం అనుకుంటే ఆ సండే కూడా పిల్లలు బుర్ర తింటున్నారు. అదంతా ఏం చెప్పకు, నాకు ఇల్లు క్లీన్ చేయాలి, మనమే చేసుకోవాలి అంతే. నువ్వు ఎవరు లేరు, ఆ పని రావట్లేదు, మానేసింది. మరి కొత్త వర్క్ అది పెట్టొచ్చు కదా. మనమే చేసుకుందాం, మన పని మనం చేసుకుంటే డబ్బులు సేవ్ అవుతాయి కదా. నీ పని నీకు పక్కకు పెడతాను, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేస్తాను సరేనా. ఫోన్ పక్కకు పెడితే మిగతా పని చేసుకుందాం మనం. అరే, మీ మమ్మీ కూడా ఆన్లైన్లో అన్ని కొంటదారా? కొని మళ్ళీ దాచి పెడతదా? వస్తున్నా. ఎటు పోయేది, ఎటు పోతున్నావు? ఇగో నా పని ఏదో నాది పక్కన పెట్టు. వచ్చిన తర్వాత నేనే చేసుకుంటా, లేదంటే ఎవరితోనన్నా ఏపిస్తే, లేదంటే ఇట్లా ఒకట్లా చేసుకుంటా. 10 నిమిషాలలో వస్తా, 10 నిమిషాలలో వస్తా. కార్ క్లీన్ చేయాలి. కథం వెళ్ళిపోయింది. 10 నిమిషాలు అంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. పిల్లలకు పని చెప్పే కన్నా మనం చేసుకోవడం బెటర్ అనుకుంటాం కదా. ఇల్లు క్లీనింగ్ అనే పెద్ద పని పెట్టుకున్నాను. ఇల్లు క్లీనింగ్ కాకుండా ముందైతే కార్ క్లీనింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అది వచ్చేలోపు ఏదో వస్తాను 10 మినిట్స్లో ఆగు నీకు అని చెప్పేసి చెప్పింది కదా, చూద్దాం ఏం చేస్తారులేండి, పిల్లలు చిన్న చిన్న హెల్ప్ చేస్తారని చెప్పేసి చెప్పాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు కార్ క్లీన్ చేసుకుందాం. నేను కార్ క్లీన్ చేసుకోవడానికి అంటే ఎప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా అర్జెంట్ ఎటైనా వెళ్ళినప్పుడు, డస్ట్ ఉన్నప్పుడు చేయితో తుడవాలన్నా, కొంచెం వాటర్ మనకు అంటే ఇట్లా వేసేసి తుడిచినా కూడా చాలా టైం పడుతుంది. సో అందుకనే ఒకసారి నీట్గా మంచిగా కడుక్కున్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది. సో అందుకని నేను దానికోసమని ఒక మంచి ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఆ ప్రోడక్ట్ ఏంటో ఇప్పుడు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదే ఆ ప్రోడక్ట్, అగారో హై ప్రెషర్ వాషర్ అనమాట. మోడల్ వచ్చేసి సుప్రీం. సో ఇది కార్ వాషర్, ఈజీగా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి కొన్ని అటాచ్మెంట్స్ కూడా ఇచ్చారు, కానీ దీన్ని చూస్తుంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కానీ దీంతో పాటు మనకి ఒక మాన్యువల్ బుక్ కూడా ఇచ్చారు. సో దీన్ని చూసుకుంటూ ఫిక్స్ చేసుకోవచ్చు. కానీ నేను ఆల్రెడీ దీన్ని చూసేసాను, చదివాను కాబట్టి ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది. మ్యాక్స్ దీని ప్రెజర్ వచ్చేసి అప్ టు 120 బార్స్ అనమాట. అండ్ సెల్ఫ్ ఫ్రీమింగ్ కూడా ఉంది. ఈ ప్రోడక్ట్ మనకి 1 ఇయర్ వారంటీతో వస్తుంది. సో దీంతో పాటు 3 మీటర్స్ ఇన్లెట్ హోస్ ఇచ్చారు అండ్ 8 మీటర్స్ అవుట్లెట్ హోస్ ఇచ్చారు. అండ్ గన్ విత్ ఎక్స్టెన్షన్ రాడ్ ఇచ్చారు. అండ్ ఇలా ఫిల్టర్స్ కూడా ఇచ్చారు. అండ్ వీటితో పాటు కనెక్టర్స్ కూడా ఇలా ఇచ్చారనమాట. ఇంకొకటి ఇలా ఏంటంటే బాటిల్, ఫోమింగ్ బాటిల్ ఇచ్చారనమాట. ఇదే కాకుండా 4 మీటర్స్ లాంగ్ పవర్ కార్డ్ కూడా ఇచ్చారు. అండ్ దీనికి ఆటో స్టాప్ ఫంక్షన్ కూడా ఉంది. ఆటో స్టాప్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే బకెట్లో వాటర్ పోసి కనెక్ట్ చేసి వాడుతూ ఉంటే ఇన్ కేస్ పైప్లో వాటర్, ఇన్లెట్ వాటర్ అయిపోయింది అనుకుంటే ఇది ఆటో స్టాప్ అయిపోతుంది అనమాట. సో మనకి అలా ఈజీగా వర్క్ అయిపోతుంది. సో ఇది మనం వాడుతున్నప్పుడు మ్యాక్స్ వాటర్ ఫ్లో వచ్చేసి 6.5 లీటర్ పర్ మీటర్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇది ఈజీగా మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. చాలా చిన్నగా ఉంది కదా, సో కార్లో కూడా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఈ ఫిల్టర్ని అటాచ్ చేసుకున్నాను. ఈ ఫిల్టర్ ఏంటంటే ఈ బకెట్ వాటర్లో వేసేస్తాను. చూడండి బకెట్ వాటర్లో వేస్తున్నాను కదా. సో మనం అక్కడ స్విచ్ ఆన్ చేసుకోగానే ఇది ఆటో స్టార్ట్ అనమాట. ఆటోమేటిక్గా మనం వాష్ చేసేసుకోవచ్చు. చూడండి ఈ నాజిల్తోనే ఇక్కడ మనం అయితే ప్రెషర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే కొంచెం హై ప్రెషర్ కావాలి, నార్మల్ కావాలి, ఇంకా కొంచెం లో కావాలి అని అనుకుంటే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం ఎలా క్లీన్ అవుతుందో. సో ఇప్పుడైతే జస్ట్ పైన డస్ట్ క్లీన్ అవ్వడానికి వాటర్ కొట్టాను. జస్ట్ నార్మల్ వాటర్ కొట్టేసాను. ఇప్పుడు ఫోమ్తోని క్లీన్ చేద్దాం. సో ఇలా జస్ట్ ఈ నాజిల్కి ఇలా అటాచ్ చేసుకోవడం, ఏం లేదు దీన్ని.
సో ఇప్పుడు ఫామ్ది ఇది తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్తో అంతా క్లీన్ చేసేసుకుందాం. ఎలా క్లీన్ అవుతుందో చూద్దాం. సో చూడండి జస్ట్ హాఫ్ వాటర్ అయిపోయాయి, హాఫ్ బకెట్ వాటర్ అంతే. వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా మంచిగా సేవింగ్ చేసుకోవచ్చు ఇలా. సో చూడండి కార్ అయితే నీట్గా క్లీన్ అయిపోయింది. సో చూసారు కదా కార్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. మనకి అంటే పెద్ద పనిలాగా అయితే అనిపించదు, ఈజీగా అంటే నీట్గా క్లీన్ అయిపోతుంది, క్లీన్ చేసుకోవచ్చు. మనం ఎటైనా వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా తీసేసుకొని ఇలా కొట్టేసుకొని జస్ట్ వెళ్ళిపోవచ్చు. అంత అంటే పెద్ద టైం వేస్ట్ అవ్వదు అనమాట. మెయిన్లీ టైం వేస్ట్ అవ్వకుండా ఒక ఎంతసేపు కాదు 5 minutesలో ఇట్లా క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. సో అదనమాట ఈ అగైరా హై ప్రెషర్ వాషర్ అయితే నాకైతే ది బెస్ట్ అనిపిస్తుంది. తక్కువ టైంలో ఫాస్ట్గా క్లీన్ చేసేసుకొని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెళ్ళిపోవచ్చు. సో అందుకే బాగా నచ్చింది. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, గో అండ్ చెక్అవుట్. సో కారే కాదు, కార్ అయిపోయింది కదా, ఇప్పుడు బైకులు కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నా స్కూటీ కూడా క్లీన్ చేసుకోవచ్చు మంచిగా. దీని తర్వాత స్కూటీ క్లీన్ చేసుకోవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. మనసు గతింతే ఇట్లా మొత్తం పని చేయడం మొత్తం తప్పించుకోవచ్చు, వీడితో పని చేయించచ్చు. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. వెంకయ్య ఏంటి ఏమైంది అట్లున్నావు? ఏం లేదురా, పైసలు కావాలరా. పైసలా? బాగా అవసరం ఉన్నారా పైసలు, టైట్ పొజిషన్ బాగా. పైసలే కదా కావాల్సింది. ఆ పైసలేరా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగి. పని చేస్తావా మరి? చేస్తా, పైసల కోసం పానమైన ఇస్తా, పని చేయనా? అయినా నీ పని అడిగి కాలే కానీ. సరే పని చేస్తా అంటున్నావు కదా, ఇగో మా ఇంట్లో పని ఉంది, చేద్దాం. ఓకేనా? ఓకే చేద్దాం. చేద్దాం కదా. చేద్దాం. అయితే మా మమ్మీ ఏమన్నా గానీ ఊ అను, మిగతా ఏమనద్దు. What hell is going on here? What do you think of this? దా బాబాయ్ దా. అమ్మ నా వందుకు పని చేయడానికి ఈడు వచ్చిండు. రారా. నా వంతుది నువ్వే చేస్తావు, పని చేస్తావారా? అవునా? సరే అంత మంచిగా క్లీన్ చేయండి, నీట్గా క్లీన్ అవ్వాలి, అర్థమైందా? మాట్లాడరా ఏమన్నా, మాట్లాడు. ఏమైందండి మోమాట పడుతుండా? మస్తు మాట మీకైతే. అవును పర్లేదు, దులుపురా మంచిగా మంచిగా అంత క్లీన్ అవ్వాలి. తిన్నావా అన్నం? తినేస్తావా? మాట్లాడరా ఏమన్నా. సరే వీడు పని చేస్తాడంటే మనం పోయి కూర్చుందాం. కూర్చుంటావా? బొచ్చడి పనులు నేను నువ్వు కూడా చేయాలి, ఆడొక్కటి చేస్తావా అన్ని. ఇల్లు క్లీనింగ్ అంటే రోజంతా పడుతుంది, ఈ రోజంతా అయిపోతే నాకు ఇంతసేపు పోయినావు. అసలు కింద నేను క్లీన్ చేయడానికి వచ్చా కదా, లేవు కనిపించలే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సర్లే పూరీలే వదిలేసాయి, ఇంకా నీ సోది ఒడవదు. నాకు ఇల్లు క్లీన్ అవ్వతుందిరా. వెంకీ మంచిగా చేయరా, నువ్వు మంచోడివేరా నిజంగా, సూపర్ రా నువ్వు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేము. ఎడా అటా చెప్ ఎక్కడ? ఇదేనా? చూడతా చూడ ఇక్కడే. మంచిగా అయిందా? క్లీన్ అయిందా? వాడికి ఎప్పుడు కాదు, నువ్వు కబోర్డ్ లో ఉండే ఏ ఫ్రూటీ వాడికి ఎప్పుడు కాదు, నువ్వు బయట బట్టలు మంచిగా నీట్గా ఫోల్డ్ చేసి ఆ కబోర్డ్ లో పెట్టు. నాకే పని చెప్తాంది అని తీసుకొచ్చిన ఎందుకు? ఆడు పని చేస్తున్నాడు కదా, ఆడికి ఇంకా పనులు చెప్పచ్చు కదా. ఎట్లా యూజ్ చేసుకోవాలని అస్సలు మా మమ్మీకి అయితే తెలియలేదు.
ఏం చేస్తున్నావు? అయిపోయిందా? ఏం చేస్తున్నావు? బట్టలు మంచిగా మడత పెడతారు ఎవరైనా? గిట్లా మడత పెట్టేది? ఇంత ముద్ద మడత పెడుతున్నా. ఇవి ఎందుకు గిట్లా అయినాయి? ఏం చేసినా నేనేం చేయాలి? అక్కడ సోఫా క్లీన్ చేయపో, నేను చేసుకుంటుంది. మంచిగా క్లీన్ చేయి. అదన్నా మంచిగా క్లీన్ చేయకపోతే నీకు దెబ్బలు పడతాయి. ఇంకా ఏమున్నది వీటి మీద? ఏం డస్ట్ ఉన్నది వీటి మీద అసలు? ఛీ, వాళ్ళు ఖాళీగా ఉండరు, మమ్మల్ని ఖాళీగా ఉంచారు. ఏమేమో పనులన్నీ చెప్తారు. అమ్మ సోఫాలు కంప్లీటెడ్, మొత్తం క్లీన్ చేసేసిన మంచిగా. ఓ అవునా, సూపర్ పెట్టాను. ఇంకా అంతా అయిపోయినట్టే, కానీ నీ రూమ్ ఒకటి క్లీన్ చేయాలి. నా రూమా? అమ్మ ఇంకోసారి నా రూమ్ అని అస్సలు నాకు. అది స్టోర్ రూమ్ తెలుసా? ఉన్న రైస్ ప్యాకెట్లు అన్ని దాంట్లోనే వేస్తారు, మళ్ళీ ఏమన్నా పాత సామాన్లు దాంట్లోనే వేస్తారు, మన్ను మసాలం అన్ని దాంట్లోనే వేస్తారు, ఏమన్నా కొరియర్లో వచ్చిన దాంట్లోనే వేస్తారు. మా ఫ్రెండ్స్ వచ్చినా కానీ అది ఫ్రూటీ రూమ్ అని చెప్పకమ్మ, నా పరువు పోతుంది. అది స్టోర్ రూమ్ అమ్మా. సరే చెప్పనులే, కానీ ఇంకా అవన్నీ తీసేస్తాలే, బయట పడేస్తాను. సరేనా? నిన్ను కూడా పడేస్తా ఇక. సర్లే, ఇంకా నేనే చేసుకుంటా. సో ఇది సహృద రూమ్. ముళ్ళలు మూటలు అన్నీ ఇంట్లోనే పడేస్తామని దాని కోపం అనమాట. చూడండి దాని టీపై ఎలా అంటే టేబుల్ మేట్ ఎలా చేసి పెట్టుకుందో. యాక్చువల్లీ అంటే ఎక్కువ యూజ్ చేయదు, బట్ ఓకే, యూజ్ చేయకపోయినా ఎప్పటికప్పుడు నీట్గా నేను ఎంత నీట్గా చేసి పెడతానో అంత చెత్త చేసేస్తుంది అనమాట. అంటే మరీ వరస్ట్గా ఏం అంటే వీటి దగ్గరనే ఉండదు. ఎప్పుడో ఒకసారి తెచ్చేసి మా అమ్మది అద్దుకుంటుందిలే అని చెప్పేసి ఇక్కడ పడేస్తుంది, ఓపెన్ చేస్తుంది, అన్నీ వేసేస్తుంది. సో అంటే పిల్లలందరూ కూడా ఇలానే ఉంటారు మోస్ట్లీ. ఎందుకంటే వాళ్ళు ఆడుకునేంత వరకు ఆడుకుండమా, కింద ఆడుకున్న చిన్న పిల్లలైనా కొంచెం పెద్ద పిల్లలైనా ఎలా అంటే వాళ్ళకి ఏది అవసరం అది చేసేస్తారు, అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. మిగతాది ఇంకా ఆబ్వియస్లీ అమ్మలే చేయాలి కాబట్టి తప్పదు. ఆ వర్క్ హార్డ్ వర్క్ అని కూడా ఫీల్ అవ్వద్దు. సో నా కూతురు ఇదిగో చూడండి ఎలా ఉన్నాయి అన్నీ ఎక్కడ పరిచేసింది దీని మీద. సో ఇది సరిపోతలేదు, చిన్నది. యాక్చువల్లీ పెద్దది తీసుకోవాలనుకున్నాం కానీ సో తను అంత పెద్ద అడగలేదు, మ్యాండేటరీ అనిపించలేదు, ఇంకా తీసుకోలేదు అనమాట. ఇవన్నీ ఇలా స్టోరేజ్ రూమ్ లాగా కూడా వాడేస్తున్నాం. అన్నీ ఇలా వాడేసేసరికి కోపం వచ్చేసింది అనమాట. ఇంకొక పక్కన చిన్న రూమ్ ఉంటుంది దీని రూమ్లోనే, అంటే స్టోరేజ్కే. దాని నిండా ప్యాక్ అయిపోయి ఉన్నాయి అనమాట అవన్నీ. కానీ అవన్నీ చూపించలేను. సహృద ఇంకా అన్నీ నా రూమ్ మొత్తం చెత్తగా ఉంది, నా రూమ్లో అన్నీ వాడేస్తున్నారని లొల్లి, నా రూమ్ కాదు ఇది అని చెప్పేసి అంటుంది. సో అదనమాట, ఇదంతా క్లీన్ చేయాలి. ఇంకా ఎంత నీట్గా వేసి పెడతామో అంత పెంట వేసేస్తారు పిల్లలు. ఈ ఐడి కార్డ్ అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు గుర్తుకొస్తుంది, వచ్చాక ఎక్కడో పడేస్తుంది. సో దాని బ్యాగ్లో పెట్టి ఉంచానంటే ఇన్ కేస్ మర్చిపోయినా తొందరగా అంటే ఫాస్ట్గా వెళ్తారు కదా, మార్నింగ్ స్కూల్ టైం అయ్యేసరికి అందులో పెట్టేసి ఉంచామనుకోండి, బ్యాగ్లో పెట్టేసి ఉంచితే వెళ్ళేటప్పుడు అంటే మర్చిపోయినా కూడా గుర్తుండిపోద్ది. స్కూల్లోకి వెళ్ళాక చూసుకుంటారు, టెన్షన్ పడుతుంది, ఇంటికి వచ్చాక అరిచేస్తుంది. ఒకసారి ఇలానే అయింది. సో ఈ బ్యాగ్ ఇలా ఉంటుంది. ఈ బ్యాగ్లో అన్నీ ఒకసారి ఈ బ్యాగ్ ఎప్పుడు ఇచ్చానంటే చిల్డ్రన్స్ డేకి ఇచ్చాను, ఇందులో గిఫ్ట్స్ ఉన్నాయని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓపెన్ చేయాలి, హ్యాపీ ఫీల్ అయింది. దానికి ఏదో అవసరమో అదే తీసుకుంది. ఇందులో ఒక కిండర్ జాయ్ పెట్టించాను, కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాను, అవన్నీ ఇట్లనే ఉంచింది. ఓన్లీ కిండర్ జాయ్ తీసుకొని తినేసింది, ఇవి పక్కకు పెట్టేసింది అంతే. డైరీ హ్యాపీ ఫీల్ అయింది డైరీ ఉంది అని. సో ఇంతే అనమాట. ఇందులో ఏమున్నాయో కూడా ఓపెన్ చేయలేదు, అలా ఉంటుంది. ఇవి ట్యూషన్కి బుక్కులు బయట ఉంచుకుంటే లోపల పెడతావు. సో ఇలా అనమాట. ఇవన్నీ సర్దలేక ఏంటి ఏం లేదు, కోల్డా? ఫుల్ కోల్డ్ అయిపోయింది వింటర్ కాబట్టి. ఏం తీసాను? సో ఇది ప్రాబ్లం. మంచిగా సర్దినా నువ్వు ఇట్లా సర్దలే, అట్లా సర్దలే, అది ఇది చూడు. నువ్వు ఎలా చేసావు తెలుసా? ఇక్కడ అంతా ఇట్లా ఉంటుంది. ఇవి ఎవరి వాళ్ళ అన్నయ్య, వాడి కూడా అన్నీ తెచ్చి ఇక్కడ పడేస్తారు. అంటే వాళ్ళ అన్నయ్య కూడా సహృద రూమ్లోనే పడుకుంటాడు, అంతేనా? సహృద మాత్రం తన రూమ్లో ఉండదు. యాక్చువల్లీ అది మ్యాటర్. వాడికి అంటే లోన్లీగా మంచిగా డోర్లు పెట్టుకొని లైట్లు ఆఫ్ చేసుకొని పడుకుంటాడు.
ఏం చేస్తారు? చదువుకుంటారు చక్కగా. వాడిని తిట్టావనుకో వాడు తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక లొల్లి వేసేస్తాడు. కిండర్ జాయ్స్ కావాలి, చాక్లెట్లు కావాలి, ఐస్ క్రీమ్ మెయిన్. ఐస్ క్రీమ్ తెమ్మని ఎన్నిసార్లు అనలేదు, వాడు ఎన్నిసార్లు తెలియదు. సో ఇంకా పెంట వేయకు, దీని మీద మంచిగా నీట్గా ఉంచు. అది ఇవ్వు, బాటిల్ తీసుకెళ్ళి అక్కడ కిచెన్లో పెట్టుకో. ఆ వెంకీ గడ అయిపోయిందా పనంతా? వెంకీ వెంకీ ఏం చేస్తున్నావు? వాడు రావడం మంచిగా మేలైంది, చాలా పనులు చేస్తున్నాడు పాపం వాడు. అంటే ఇలా ఉంచుతుంది అనుకుంటున్నారా? మళ్ళీ లేదు, అంటే రోజు మనం సర్ది పెట్టాలి ఇలా. అది మాత్రం రేపు ఈవినింగో మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ వరకు మళ్ళీ ఎట్లా ఉందో అట్లా మళ్ళీ ఇందాక ఉన్నట్టే చేసేస్తుంది అనమాట. ఎనీవే చేసినా కూడా మనం సర్దుకోవాలి, లేకపోతే చెండలంగా ఉంటుంది ఇంట్లో కాబట్టి ఇలా. ఫ్రూటీ మొత్తం దులిపిన, అయిపోయింది, మొత్తం అయిపోయింది, మొత్తం దులిపిన. దుమ్ము అంటే మొత్తం ఏం చేయాలి మరి? అయిపోయింది, మొత్తం అయిపోయింది. మళ్ళెట్టు ఇల్లుడు ఇదే ఊడ్చుడే సింపుల్, ఎంతసేపు అట్లా ఉడుతుంది. సరే ఓకే ఓకే. చాలు ఇక్కడ నుంచి చూస్తారా నీ కథలో ఆపి, ఇంకా మంచిగుడు. వెంకీ సూపర్, మంచి నీట్గా పని చేస్తాను కదా, మంచిగా నీట్గా పని చేస్తున్నా చెయ్య. సూపర్. ఫ్రూటీ చూడు మంచిగా వాడు వాళ్ళ అమ్మ ఎంత మంచిగా. మీ అమ్మకి చేస్తావారా ఇంట్లో పని చేస్తావు ఇట్లా? అప్పుడప్పుడు ఇట్లా వచ్చి చేసిపోరా రేపటి నుంచి. సరే ఇంకా అయిపోయినట్టు, ఇంకేం పనిలేవు, ఇది ఒకటైతే అయిపోతుంది. మంచిగా క్లీన్ చేసేసి మాపింగ్ చేసి మాప్ చేస్తే అయిపోతుంది. సరేనా? చూసినా ఇక్కడ ఇంకా మంచిగా పడాల్సింది కదా, చక్కగా పని చేయి, మళ్ళా కింద పడతాం. అయిపోయిందిరా, అయిపోయిందా? పని మొత్తం అయిపోయింది. అవునా? పైసలు ఇస్తే మరి నేను వెళ్ళిపోతా. పైసలు ఇవ్వడమా? అరే నువ్వు మంచోడివి, మనోడివి, బాధలో ఉన్నా ఆ బాధలో నుంచి బయటకు తీసుకురావడానికి పని చేపిస్తే పైసలు అడుగుతున్నావు. ఇప్పుడు అంతా నువ్వు చేయించింది పైసలకు కాదా? కాదు, నువ్వు బాధలో నుంచి బయటకు వస్తావని చేపించిన. ఇగో నువ్వు కొన్ని వాటర్ తాగు, కూల్గా ఫస్ట్. తాగు, కొన్ని వాటర్ తాగు. సరే చెప్పేది నువ్వు. మా మమ్మీ రాకముందు నువ్వు బయట పడు, లేదంటే మా మమ్మీ వచ్చిన తర్వాత నాకు పైసలు కావాలి, నాకు పైసలు ఇయ్యూరి, నాతోని పని చేయించుకున్నారు, పైసలు ఇవ్వకపోతే ఎట్లా, పైసలు ఇస్తేనే కదా నేను పని చేసిన అన్నావు అనుకో, నువ్వు బయటికి పోతే నేను కూడా నీతో బయటికి రావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నేను మీ మమ్మీకి భయపడాలి? మీ మమ్మీ ఏమైనా పెద్ద పులా? పని చేయించుకున్నాక కరెక్ట్ పైసలు ఇవ్వాలి. అరే నేను ముందే పైసలు ఇస్తా అని చెప్పలేదు కదా నీకు? అంత పని చేయించుకున్నారు. మమ్మీ రాకముందు బయటవాడు పో, మమ్మీ రాకముందు బయట. చెప్పురా నువ్వే. బుడ్డపూర అనేసి అంతా పని చేయించుకున్నారు మీరు. అగో సరే పో. పని చేయించుకొని పైసలు తెలియదా? పో
బుడ్డ పొరని వేసి పని చేయించుకున్నామని అంటారు. గాడిదికి పెరిగిండాడే మళ్ళీ బుడ్డ పొరడాట. ఆడికి పైసలు ఇస్తాను కదా నేను. ఎప్పుడు ఇస్తా అన్నా, ఎక్కడ ఇస్తా అన్నా. అంత మైండ్లెస్ ఫెలోస్ దాపరమేళ్ళు కాదు. నాకు తెలివి ఉన్నది, ఆడికి ఉండద్దా? నేను రమ్మనగానే ఆడు వస్తాడా ఇంటికి? సో గాయస్, మీకు ఈ బ్లాగ్ అంత మైండ్లెస్ ఫెలోస్ దాపరమేళ్ళు గాయస్. నాకు తెలివి ఉండి ఆడిని రమ్మన్న పని చేయించుకోవడానికి. ఆడికి తెలివి ఉండొద్దా? రమ్మనగానే వస్తాడా? మీకే తెలిసింది కదా ఎవరికి తెలివి ఉందో తెలియలేదో. సో మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృద ఫ్రూటీస్ ఛానల్. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. బాయ్ బాయ్. మంచిగా పనులు చేసుకోండి ఇంట్లో.